హాయ్ ఫ్రెండ్స్, బీర్, వైన్, రమ్, విస్కీ ఇవన్నీ మనకి నేడు చాలా సింపుల్గా దొరుకుతున్నాయి కదా. కానీ వీటికి 9,000 ఏళ్ళ హిస్టరీ ఉందని మీకు తెలుసా? ప్రాచీన చైనాలో మొదలైన ఈ లిక్విడ్ జర్నీ మధ్యయుగ యూరప్ నుంచి ప్రొబిషన్ యుగం ఇంకా నేటి క్రాఫ్ట్ బ్రూవరీల వరకు ఎలా వచ్చిందో తెలుసా? అయితే రెడీ అవ్వండి, మనం టైం ట్రావెల్ చేసి మద్యం స్టోరీలోకి దూకేద్దాం. మద్యం కథ క్రీస్తుపూర్వం 7,000 శతాబ్దంలో చైనాలో జియాహు అనే ప్రదేశంలో మొదలైంది. పురావస్తు శాస్త్రవేత్తలు బియ్యం, తేనె, పండ్లతో తయారైన ఫెర్మెంటెడ్ డ్రింక్ ఆనవాళ్లను మట్టి పాత్రలో కనుగొన్నారు. అది కేవలం పానీయం మాత్రమే కాదు, దేవులతో కనెక్ట్ అయ్యే పవిత్ర పానీయమని చైనా వాళ్ళ నమ్మకం. వేడుకలు, పూజలు, పితృకర్మలు అన్నిటిలోనూ జియో అనేది తప్పనిసరి. జియో అనేది చైనీస్ భాషలో మద్యం అని అర్థం. కేవలం ఒక ప్రత్యేక పానీయం కోసం కాకుండా ఏ మద్యం అయినా జియో అని పిలుస్తారు. కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త మితంగా తాగాలి, గౌరవంగా తాగాలి అని చెప్పేవారు. అతను తత్వవేత్తే కాదు, ఆచార్యుడు, రాజకీయవేత్త మరియు నైతిక బోధకుడు. ఆయన అసలు పేరు కొంగ్ ఫూ జీ. సుమేరియన్ బీర్ తర్వాతి స్టాప్ మెసపటోమియా, అంటే నేటి ఇరాక్. ఇక్కడ వాళ్ళకి బీర్ అంటే ప్రాణం. సుమేరియన్లు నింకాసి అనే దేవతను ఆరాధించేవారు. ఆమెను ప్రత్యేకంగా బీరు దేవతగా పిలిచేవారు. నింకాసి అంటే నిన్నంటే దేవత, కా అంటే నోరు, సి అంటే నింపుట. దీని కలిపితే తృప్తి నింపే దేవత లేదా మంచి పానీయం ఇస్తున్న దేవత అని అర్థం వస్తుంది. వాళ్ళకి హిమ్ అనే ప్రాచీన గీతం ఉంది. క్రీస్తుపూర్వం 18వ ప్రాంతంలో రాసిన సుమేరియన్ గీతం. ఈ గీతంలో బీర్ రెసిపీ కూడా రాసి పెట్టారు. అప్పట్లో బీర్ గట్టిగా, పోషకంగా ఉండేది. అంతేకాదు, ఆ కాలంలో బీర్ నీటి కంటే చాలా సురక్షితంగా ఉండేది. అందుకే కూలీలకి వేతనం రూపంలో బీర్ ఇచ్చేవారు. అది నిజంగా ద్రవ రూపంలో ఉన్న అన్నం లాంటిది. డిస్టిలేషన్ ఆవిష్కరణ. ఇప్పుడు వెళ్దాం ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లోకి. 9వ శతాబ్దంలో అరబ్ రసాయన శాస్త్రవేత్తలు డిస్టిలేషన్ పద్ధతిని డెవలప్ చేశారు. మొదట ఈ టెక్నిక్ని పెర్ఫ్యూమ్స్, మెడిసిన్స్ కోసం వాడారు. పర్షియన్ శాస్త్రవేత్త అల్ ఖిమ్డి ఈ ప్రక్రియను పూర్తిగా డాక్యుమెంట్ చేశారు. అలాగే ఆల్కహాల్ అనే పదం కూడా అరబిక్ పదం అల్ కుహల్ నుంచి వచ్చింది. దీని అర్థం సారాంశం. తర్వాత ఈ నాలెడ్జ్ యూరప్కి వెళ్ళింది. అలా పుట్టింది మనకు తెలిసిన బ్రాందీ, విస్కీ లాంటి బలమైన డ్రింక్స్. మఠాలలో వైన్. 12వ శతాబ్దంలో యూరప్లో మఠాలు వైన్ తయారీలో ప్రధాన కేంద్రాలుగా మారాయి. మాస్ కోసం వైన్ కావాలి కాబట్టి మాంగ్స్ దీన్ని మరింత పరిపూర్ణం చేశారు. మాంగ్స్ ద్రాక్ష సాగు, ఫెర్మెంటేషన్లో కొత్త పద్ధతులు, టెక్నిక్లను కనుగొన్నారు. ఈ ఇన్నోవేషన్లు ప్రపంచంలోనే గొప్ప వైన్ ప్రాంతాలకు పునాది వేశాయి. బెనడిక్టిన్ అండ్ సిస్టర్సియన్ మఠాలు అభివృద్ధి చేసిన ద్రాక్ష తోటలతో నేటికి వైన్ తయారు చేస్తాం. అంటే మనం తాగే వైన్కి మధ్యయుగ మాంగ్స్ పితామహులు. జిన్ స్టోరీ. 16వ శతాబ్దంలో డచ్ వాళ్ళు జునిఫర్ ఫ్లేవర్ ఉన్న జెనీవర్ అనే డ్రింక్ను తయారు చేశారు. మొదట దాన్ని మెడిసిన్గా వాడేవారు. డచ్ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు దీన్ని తాగేవారు. అక్కడి నుంచి డచ్ కరేజ్ అనే పదం వచ్చింది. తర్వాత ఈ డ్రింక్ 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి వెళ్ళి జిన్ ఫీవర్ను క్రియేట్ చేసింది. 18వ శతాబ్దంలో జిన్ చాలా చౌకైపోయింది. పేద ప్రజలు తాగడం మొదలుపెట్టారు. రోజువారీగా కూడా దానికి అలవాటు పడ్డారు. ఫలితంగా వీధుల్లో హింస, నేరాలు మరియు పేదరికం విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం జిన్ యాక్ట్ని అమలు చేసింది. పన్నులు పెంచి అమ్మకాలపై నియంత్రణలు పెట్టింది. ఈ సంఘటన వల్ల ఇంగ్లాండ్లో మద్యం చట్టాలు మరింత నియంత్రణ మొదటిసారి కఠినంగా అమలయ్యాయి. రమ్. 18వ శతాబ్దంలో కరేబియన్లోని చక్కెర తోటలు రమ్ పరిశ్రమకు పునాది అయ్యాయి. చక్కెర ప్రాసెసింగ్లో మిగిలిన మొలాసెస్తో రమ్ తయారు చేసేవారు. ఇది త్రిభుజ వాణిజ్యంకి బేస్ అయింది. చక్కెర యూరప్కి, వస్తువులు ఆఫ్రికాకు, బానిసలు అమెరికాకు, ఇలా 3 దేశాలకు ట్రయాంగిల్ బిజినెస్ జరిగేది. అప్పట్లో రమ్ దొంగల ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది మరియు దొంగలు రమ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. బ్రిటిష్ నేవీ జమైకాను ఆక్రమించిన తర్వాత బీర్, బ్రాందీకి బదులుగా రమ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అలా 1965 నుంచి రాయల్ నేవీ సైలర్లకు
ప్రతిరోజు టాట్ అని పిలిచే రమ్ను రేషన్గా ఇచ్చేవారు. ప్రొహిబిషన్ యుగం 1920లో అమెరికా మద్యంని పూర్తిగా నిషేధం చేసింది. రహస్య స్పీకీలు, బూట్లెగర్లు, మాఫియా బాస్లు అన్నీ పుట్టాయి. అప్పట్లో లిక్కర్ మాఫియా గ్యాంగ్స్టర్స్ కోట్లలో సంపాదించారు. సరే బాస్, తాగండి, కానీ ట్యాక్స్ కూడా చెల్లించండి అని చివరికి 1933లో నిషేధం ఎత్తివేశారు. ఆ పీరియడ్ అమెరికన్ కల్చర్లో ఒక ఐకానిక్గా మారిపోయింది. నేటి యుగం. ఇప్పుడు మద్యం ఒక గ్లోబల్ ఇండస్ట్రీ. ఫ్రాన్స్లో వైన్, జపాన్లో సాకే, మెక్సికోలో టెకీలా, అమెరికాలో క్రాఫ్ట్ బీర్, ఇండియాలో కూడా బీర్ బ్రూవరీలు బాగా పెరిగాయి. ప్రతి సంస్కృతిలో మద్యం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. పండుగలు, పార్టీలు, వేడుకలు, ఏ సందర్భమైనా మద్యం ఉండాలి. మద్యం చరిత్ర అంటే అసలు మానవ నాగరిక చరిత్ర. ఇదే ఫ్రెండ్స్, ఒక గ్లాసులో 9000 సంవత్సరాల మద్యం కదా. మీకు మద్యం హిస్టరీ కొత్తగా అనిపించిందా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.